ఈ నెల 9న టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా హాజరు కానున్నారు. ఈ నెల 9న టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా హాజరు కానున్నారు. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంపై పూర్తి డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, చెప్పండి, ఈ నెల 9న జరగబోయే టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చాలా ఇంపార్టెన్స్ గా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రవేశించినంత గతంలో 2 బడ్జెట్ సమావేశాలు జరిగాయి. దానికన్నా ఇది చాలా ఇంపార్టెన్స్ గా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రవేశపెట్టినంత బడ్జెట్ 1,50,000 కోట్ల బడ్జెట్ ని ఇప్పటికీ రూపొందించినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఒకవైపు ఉంటే మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్న అంశం పైన ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పూర్తి క్లారిటీ ఇవ్వాలనేది టీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కూడా చాలా కీలకంగా రాబోతుంది. కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరవుతారు. ఎంపీలను కూడా ప్రత్యేక ఆహ్వానితుల కింద ఈ సమావేశానికి పిలిచారు. 9వ తేదీన 3 గంటలకు తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగబోతుంది. ప్రతిపక్షాలకు కూడా ఈ బడ్జెట్తోనే సమాధానం చెప్పాలి, ప్రతిపక్షాల నోర్లు మూయించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సభ్యులు ఏ విధంగా అసెంబ్లీలో నడుచుకోవాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, మంత్రులకు ఇప్పటికే కొన్ని సబ్జెక్టులు కేటాయించారు. ఏ సబ్జెక్టు ఎవరు మాట్లాడాలి, ఈ పద్ధతుల మీద చర్చ వచ్చినప్పుడు ఏ మంత్రి స్పందించాలి, ఏ మంత్రి రెస్పాండ్ కావాలి, ఈ అన్ని అంశాలపైన కూడా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ సభ్యులకు ఒక మార్గదర్శకం చేయబోతున్నారు. ఇంకా దీంతోపాటు ఈ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్ బడ్జెట్గా చెప్తున్నారు. ముఖ్యంగా గత బడ్జెట్లతో పోలిస్తే ఈసారి వెరైటీ బడ్జెట్, ఈ ప్రజా బడ్జెట్ అని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఒకటే కాకుండా ఈ 2.5 సంవత్సరాల్లో కొన్ని ఇంపార్టెన్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని పథకాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈ బడ్జెట్లో పూర్తి కేటాయింపులు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇంకా 2019లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్ చాలా ఇంపార్టెన్స్. ఈ బడ్జెట్లో చెప్పే అంశాలన్నీ కూడా 2019 వరకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ బడ్జెట్ను చాలా ముఖ్యమైన బడ్జెట్గా చెప్తున్నారు. ప్రతిపక్షాలకు ఎక్కడ ప్రశ్నించే అవకాశం కూడా ఉండొద్దు. అన్ని అంశాలపైన పూర్తిగా సభ్యులు పూర్తి అవగాహనతో రావాలని ఇప్పటికే కేసీఆర్ సూచన చేశారు. దీన్ని మరింత స్పష్టత ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే వాళ్ళందరికీ సమాచారం ఇచ్చారు. రెహానా. ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.